మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేషన్ డిపోకి సంబంధించిన నాయకులతో ఉన్నాము. అసలు సమస్య ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా వీరికి సర్దుబాటు అయ్యిందో కూడా తెలుసుకుందాం. మనతో ఉన్న నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్, మీరు రేషన్ డిపో కింద ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, కానీ గత గవర్నమెంట్ రేషన్ డిపోకి మారుపేరుగా మొబైల్ వ్యాన్ కింద మొదలెట్టి ప్రతి ఇంటింటికి కూడా నిత్య సరుకులు అది కూడా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రద్దు చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీరు అడగడం జరిగింది, మా వృత్తిని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి, మాకు ఇబ్బంది కలుగుతుంది, మీరు రాగానే మాకు ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఓన్లీ కమిషన్ అండి. ఎండీలకి అయితే జీతం ఇస్తున్నారండి, వాళ్ళు అమ్మినా అమ్మపోయినా మాకైతే ఓన్లీ కమిషన్ అండి. ఎంత సేల్స్ చేస్తే ఎండీ అంతే కమిషన్ వస్తుంది మాకు. ఇంచుమించు సుమారు 10,000 సంచులు కలిపి 2,000 వస్తుందండి. 12,000తో ఈ జీవనం సాగిస్తున్నాం. కాకపోతే అప్పటికి ఇప్పటికి మీరు ఏంటి తేడా అని అడిగితే, మా వ్యవస్థ ఉన్నప్పుడు విలేజ్ మాల్ పేరుతో ఇంకా ఇతర వస్తువులు కూడా తీసుకొచ్చి కన్జ్యూమర్స్కి తక్కువ ధరకి కిరాణా వాళ్ళు ఫ్యాన్సీ వాళ్ళకి అంటే ఎంఆర్పీ కంటే మేము తగ్గించి ఇవ్వడం వల్ల ఆ రకంగా కొద్దిగా ఆదాయం సమకూరేది. ఆ రకంగా మాకు కొద్దిగా ఆదాయం వచ్చేది. ఈ ఎండీ వ్యవస్థ వచ్చినాక ఆ 12,000తో కొట్టేది ఇచ్చుకుంటూ ఫ్యామిలీ పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంచుమించుగా చాలామంది కూడా రోడ్డు మీద పడ్డారు. ఈ స్టేట్ వైడ్ మీ మొత్తం ఎన్ని రేషన్ డిపోలు ఉంటాయండి? సుమారు 30,000 అండి. 30,000. ఇప్పుడు వారు అంటే అవతల ఇప్పుడు మొబైల్ వ్యాన్ ఏదైతే ఉన్నదో గత గవర్నమెంట్ ప్రకటించినట్టుగా వాళ్ళందరూ మేము నష్టపోయాము, మాకు ఈ విధానంలో మేము చాలా నష్టపోయాం, గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ తొక్కేసింది, మాకు జీవన భృతి ఎలాగని అంటున్నారు. మీరు దీనికి ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే మేము రూల్ పొజిషన్ కూడా తెలుసుకోవడం మంచిదండి. మాకు డీలర్స్గా నియమించేటప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, అంటే ఇవరు మనలో 10th క్లాస్, ఇప్పుడైతే ఇంటర్మీడియట్ అండి, పాస్ అయిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. మరి ఎండీలకి అయితే అలాగే చూడలేదండి, ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు ఇటు చేసుకుంటే సైడ్ వ్యాపారం కూడా చేసుకునేవాళ్ళు అండి. మాకైతే అది లేదండి. ఎండీ డీలర్స్ వ్యవస్థలో అయితే ఓన్లీ డిపో మీద ఆధారపడి చేయించాలి, కానీ 10 రోజులున్నా 15 రోజులున్నా నెల రోజులున్నా వేరే వ్యాపారం చేయడానికి మాకు అవకాశం లేదు. మరి అలాగే అటువంటిది లేకుండానే కండిషన్లు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్తో ఇచ్చారండి. అటువంటిప్పుడు ఇప్పుడు అలా రోడ్డు మీద పడ్డామంటే మరి చాలా ఇబ్బంది. అది తప్పు అండి, అది మా ఉద్దేశంలో. సప్లై మినిస్టర్ నారాయణ మనోహర్ కూడా వాళ్ళకి మేము కనుక ఇది డిలీట్ చేస్తున్నాం కాబట్టి, అంటే మొబైల్ వ్యాన్లు అన్నీ తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళకి జీవనభృతి కోల్పోతున్నారు కాబట్టి ఆ మొబైల్ వ్యాన్కి సంబంధించింది అంతా కూడా ఈఎంఐ మేమే మేమే కట్టుకుంటామని కూడా వాళ్ళకి భరోసా ఇస్తుంది. కానీ వాళ్ళ మటుకు మేము లాస్ పోయా ఉండదు. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే దగ్గర 3 lakhs దాకా వాళ్ళు సేవ్ అయినట్టు అవునా కాదా? 3 lakhs దాకా సేవ్ అయినట్టు అండి. కాకపోతే ఏంటంటే సడన్గా ఇప్పుడు తీసేసరికి వాళ్ళు కొంచెం బాధలో అని అంటున్నారని నా ఉద్దేశం అండి. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అది యాక్చువల్గా అయితే న్యాయమే అండి. గవర్నమెంట్ చేసింది అయితే న్యాయమే. రూల్ పొజిషన్ ప్రకారం మనం ఇప్పుడు మాట్లాడుకోసం కూడా రూల్ పొజిషనే కాబట్టి అండి. ఇప్పుడు వాళ్ళ సైడ్ బిజినెస్ ఉంది కదండి. ఈ ఎండీ సేల్స్ అయిపోయాక అటు ఆల్టర్నేటివ్గా వాళ్ళు డ్రైవింగ్ ఏదో అంతకుముందు గతంలో ఏం చేశారో వాళ్ళు చేసుకుంటున్నారు. పూర్తిగా దీని మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అలాగే మీ దాంట్లో రేషన్ డిపోలో నిత్యావసర సరుకులు అన్నీ కూడా అంటే ప్రజలకి ఉపయోగపడే అన్నీ కూడా పెడతా ఉన్నారు. అంటే కిరాణా టైప్లో మళ్ళీ దాన్ని మొబిలైజ్ చేద్దాం అంటున్నారు. దీన్ని ఏ విధంగా దాన్ని స్వాగతిస్తున్నామండి. గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గృహమిత్రాన్ని ఇచ్చారు. అలాగే తర్వాత విలేజ్ మల్లని పెట్టారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అమ్మాస్తాన్ని మరి 9 సరుకులు ఇచ్చారు. ఆ రోజున కూడా మా డీలర్స్ అడ్వాన్స్ డబ్బులు కట్టి తీసుకొచ్చి ప్రజలకి నిత్యావసర సరుకులు సరఫరా చేసాం. అప్పుడు స్టేట్ ఫస్ట్, ఇండియాలో స్టేట్ ఫస్ట్ ఉందండి. అలాగే ఇప్పుడు కూడా రేపు నుంచి ఏ సరుకులు ఇచ్చినా మేము స్పందించి డీడీలు కట్టేసి తీసుకొచ్చి ప్రజలకి అందించడానికి మేము స్వతహాగా ముందుకు వస్తాం. అలాగే మినిస్టర్ నారాయణ మనోహర్ ఈ పీడిఎస్ బియ్యం, ఈ రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని కూడా అన్నారు. ఇది కనుక నాకు తెలిస్తే ఉక్కు పాదాన్ని మూపుతానంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మీ నుంచి ఎటువంటి విధానంలో ముందుకు సాగుతారు? అది గతంలో కొంతమంది డీలర్స్ చేసిన అపోహల అది వచ్చిందండి. ఇప్పుడు కూడా మా డీలర్స్కి అటువంటిది చేయొద్దని మేము సంఘ తరఫున వార్నింగ్ ఇస్తున్నామండి. మా మాధవరావు కూడా దీనికి వ్యతిరేకం, అలాగే మేము కూడా దీనికి వ్యతిరేకం అండి. అటువంటిగా ఉంటే మేము వాళ్ళ మీద డీలర్స్ని మేము సపోర్ట్ చేయమండి, వాళ్ళకి వార్నింగ్ ఇస్తామండి. అంటే ప్రజలు కూడా చాలా మటుకు బియ్యం కొంచెం నాసి రకంగా ఉన్నాయని ఇంకో రకంగా కూడా అమౌంటే తీసుకుంటున్నారు. దానికి కూడా మీరు కొంత సపోర్ట్గా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు?
ఇప్పుడైతే మరి ఇప్పుడు వచ్చే ఫోర్టిఫైడ్ రైస్ అని వస్తున్నాయండి. అది దానివల్ల అంత ఇబ్బందికర పరిస్థితి లేదు. అది ప్రజలను కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి మేము ప్రజలు కూడా మొబైలైజ్ చేసి ఒక రోజు వండుకొని చూసుకున్నప్పుడు అది ఆల్టర్నేటివ్ ఆలోచించమని చెప్తామండి. ప్రజలు తిరిగి మా డీలర్ వ్యవస్థను ప్రదర్శన చేసిన కూటమి ప్రభుత్వం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి మా సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి, మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, ఇలా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా మా డీలర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని డీలర్స్ అంతా కూడా విజయవంతంగా నిర్వహించి ప్రజలందరికీ అందుబాటులో ఉండి మీకు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకి ఏ అవసరం వచ్చినా సరే మేము మీతో పాటు సహాయ సహకారాలు అందించి ముందు ఉంటామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, వల్ల ఏంటంటే మేము 15 రోజులు ఉంటే 15 రోజులు, నెల రోజులు ఉంటే నెల రోజులు, ఉదయం 7 గంటల కాడి నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి ప్రజల వద్దకి సరుకు వెళ్ళేది. ఈ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఏదో వీధి చివర పెట్టడం, అక్కడికి వచ్చి ప్రజలను తీసుకోమండం, ఎండైనా వానైనా వాళ్ళు పొద్దున్న ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ టైంలో తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఉండి వెళ్ళినా, ఏదైనా పెళ్ళి ఉండి వెళ్ళినా వాళ్ళకి ఆ రోజు రేషన్ అందేది కాదు. సో వాళ్ళు ఎక్కడ ఉండేదని వ్యాన్ చుట్టూ తిరిగి అలసిపోయి మళ్ళీ రేషన్ షాప్ దగ్గరికి వచ్చి మీరుంటేనే మాకు సుఖం అండి అని చెప్పి గోలెడితే అలా 90% అబవ్ వస్తే ఈ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్ అనేది తీసేయడం జరిగింది ఈరోజు. సో ఇటువంటి మళ్ళీ మాకు ఇవ్వడం ద్వారా ప్రజలకి మంచి జరుగుతుంది, అన్ని రకాల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. డిపో డీలర్స్ అందరూ చెప్తున్నది ఒకటే, స్టేట్ వైడ్లో మేము సుమారు 30,000 మంది దాకా కూడా దీని మీద ఆధారపడ్డామని. ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సమస్య పరిష్కారం అయినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు నాయుడుకి, అలాగే పురంధేశ్వరి గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడికి రేషన్ డిపోకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మేము ఉంటున్నామని, వాళ్ళకి సర్వీస్ చేస్తున్నామని, అలాగే నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు కిరాణా కూడా మా ద్వారానే వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని, మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ముందుంటామని తెలియజేస్తున్నారు. మేర బాబీతో బ్రహ్మేంద్ర,